శ్రీనివాసరావు, పొలిటికల్ అనలిస్ట్, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి గారు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన ప్రస్తావించిన అంశాలు, మీరు సూపర్ 6 లాంటి అనేక పథకాలు హామీలు ఇచ్చారు, తర్వాత అమాయకులను మీరు జైల్లో వేస్తున్నారు, అది కరెక్ట్ కాదని చెప్పేసి ఖండించారు. ఇవాళ సోషల్ మీడియా వేదికగా కొన్ని వేల మంది ఆంధ్రప్రదేశ్ని అల్లకల్లోలం చేయాలని, కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాలని జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో జరుగుతున్న విషయం బహిరంగ రహస్యం. అది దాని మీద స్వయంగా మరి జగన్మోహన్ రెడ్డి చెల్లెలైనటువంటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారు, అదేవిధంగా వాళ్ళ తల్లిగారు అయినటువంటి విజయమ్మ గారు, అదేవిధంగా సునీత, వైఎస్ వివేకానంద రెడ్డి యొక్క కుమార్తె సునీత, వీళ్ళందరూ కూడా మాట్లాడటం కూడా జరిగింది. రక్షణ కూడా కోరారు. మాకు సోషల్ మీడియాలో మమ్మల్ని కించపరుస్తూ ఏం జరుగుతున్నాయి, మాకు రక్షణ కావాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని హత్య చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని హత్య చేస్తామని చెప్పేసి ఇవాళ అనేక మంది సోషల్ మీడియాలో వైసీపీ ఏదైతే గ్యాంగ్ ఉందో ఈ గ్యాంగ్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక టీంని ఏర్పాటు చేసుకుని వాళ్ళందరూ కూడా పోస్టింగ్స్ పెడతాం. దాన్ని జగన్మోహన్ రెడ్డి స్వయంగా సోషల్ మీడియా ద్వారానే మనం పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, మన పార్టీకి భవిష్యత్తు లేదని చెప్పేసి ఆయన ఇటీవల ఒక సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. ఆయన ఆ సమావేశంలో చెప్పిన తర్వాత వాళ్ళకి మాత్రమే నేను పదవులు ఇస్తాను, సోషల్ మీడియాలో ఎవరైతే ప్రభుత్వాన్ని వాళ్ళు విమర్శలు చేస్తారో, కించపరుస్తారో మహిళల్ని, వాళ్ళకి మాత్రమే పదవులు ఇస్తానని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి దాంట్లో భాగంగా ఒక 300 కేసులు ఉన్నటువంటి గుంటూరు వైసీపీ నాయకుడిగా ఉన్నటువంటి వెంకటరెడ్డిని అరెస్ట్ చేయటము, అదేవిధంగా రవీందర్ రెడ్డిని, వర్ర రవీందర్ రెడ్డిని ముఖ్యమంత్రి మీద, అది షర్మిల మీద, మరి అందరి మీద కూడా, పవన్ కళ్యాణ్ గారి మీద, అందరి మీద కూడా తప్పుడు పోస్టింగ్లు పెడతాం, మరి నీచంగా కులాల మధ్య మతాల మధ్య విభేదాలు సృష్టించడానికి కూడా ఒక పెద్ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేశారనేది మనం చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఒక మాజీ మంత్రిగా ఉన్నటువంటి, ఒక ఎంపీగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభరెడ్డి గారు ఆయన లేఖ రాసి అమాయకులను జైల్లో పెడుతున్నారు, దాన్ని నేను ఖండిస్తున్నానని చెప్పారు. ఇది నిజంగా కూడా దురదృష్టకరమైన ఇష్యూ. ఆయన్ని తక్షణం అరెస్ట్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆయన ఒక మాజీ మంత్రిగా ఉండి రాష్ట్రంలో కుల మతాల మధ్య చిచ్చుకి ఆయన కూడా పూర్తి మద్దతు ఇస్తున్నారనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. అంతేకాదు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్లోనే ఆయన తుని రత్నాచల్ ఎక్స్ప్రెస్ని అక్కడ కాల్చివేయటము, దాని మీద ఆ డైరెక్షన్లో అంతకుముందు రోజు రాత్రి కూడా 4-5 గంటలు ఆ పార్టీ వైసీపీ పార్టీ వాళ్ళతో డిస్కషన్ చేయటం ఇవన్నీ కూడా జరిగింది. నేను ముద్రగడ పద్మనాభం గారిని ఒకటే అడుగుతున్నాను, మీరు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి మీరు ఎంతో కంకణం కట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డికి మీకున్న సంబంధం ఏంటి? గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం విజయభాస్కర్ రెడ్డి గారిని ఆయన్ని బదనాం చేయమంటే ఆయన మీద కూడా అనేక తప్పుడు ఆరోపణలు చేసినటువంటి మరి మాట వాస్తవం. ఆ రోజు విజయభాస్కర్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి దించడం కోసం అనేక కుట్రలు చేశారు. దాంట్లో ముద్రగడ పద్మనాభం గారికి చాలా క్లియర్గా ఉన్నారు. ఈరోజు కూడా ముద్రగడ పద్మనాభరెడ్డి ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వాన్ని, గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా ఇబ్బందులు చేసి ఆయన డైరెక్షన్ చేసి రైలు తగలబెట్టి ఇవన్నీ కూడా చేశారు, కులాల మధ్య చిచ్చు రేపారు. మరలా ఈరోజు వచ్చి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడతానికి వాళ్ళ సోషల్ మీడియా నుంచి ఎవరైతే సైకోలు ఉన్నారో ఆ సైకోల్ని వాళ్ళని అభినందించడం అనేది దీంట్లో చాలా కుట్ర దాగి ఉంది. ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని ప్రభుత్వం ఏ మాత్రం కుల మతాలు అనేటువంటి ప్రాతిపదిక కాకుండా ఎవరు తప్పు చేసినా, ఎవరు రెచ్చగొట్టినా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. నేను డీజీపీ గారికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ద్వారకా తిరుమలరావు గారికి, మీరు మరి సిన్సియర్ ఆఫీసరు, విధి నిర్వహణలో మీరు నిక్కచ్చిగా ఉంటారనేటువంటి పేరు అందరికీ తెలుసు. మీరు కూడా ఈ ఎవరైతే ఎలాంటి సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో వాళ్ళ మీద ఉక్కుపాదం మోపాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలందరూ కొందగా మటుకి మీ నాయకత్వంలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్
3 పూలు 6 కాయలుగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ఏ కులమైనా, ఏ మతమైనా సోషల్ మీడియాలో పోస్టులు కులాల మధ్య, మతాల మధ్య, రాష్ట్రంలో విద్వేషాలను రెచ్చగొట్టడానికి పెట్టినప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందేను. ముఖ్యంగా మహిళల మీద వాళ్ళని కించపరుస్తూ మరి చెప్పలేని భాషలో వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. అంతేవిధంగా రౌడీ షీట్స్ ఓపెన్ చేయాలి. ఈ సోషల్ మీడియాలో ఎవరైతే మితిమీద మహిళలను ముఖ్యంగా ఎవరైతే విమర్శిస్తున్నారో, కించపరుస్తున్నారో వాళ్ళందరి మీద రౌడీ షీట్లు చేయాలి. వాళ్ళు ఏ స్థాయి నాయకులు అనేది కాదు, ఏ పార్టీ వాళ్ళైనా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా మనం చాలా స్పష్టంగా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, నేను తప్పు చేసినా నా మీద చర్యలు తీసుకోమని చెప్పారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మా ప్రభుత్వంలో మా పార్టీ వాళ్ళు కూడా ఎవరిని కూడా వాళ్ళు ఏమన్నా తప్పు చేస్తే, వాళ్ళు సోషల్ మీడియాలో చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. మరి నిజంగా ఇంత పారదర్శకంగా చెప్పారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను అభినందిస్తున్నాను. ఆ పరంగా కఠినమైన చర్యలు తీసుకోండి. కొంతమంది ముసుగేసుకుని వాళ్ళు, కొంతమంది ముద్రగడ పద్మనాభ రెడ్డి లాంటి వాళ్ళు ఇవాళ విచ్ఛిన్నం చేయడానికి, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ని విచ్ఛిన్నం చేయడానికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేకుండా చేయడం కోసం, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు రాకుండా చేయడం కోసం మరి కొన్ని వేల మందిని సోషల్ మీడియాలో వాళ్ళని అపాయింట్ చేసుకుని, గతంలో కూడా సోషల్ మీడియాలో మన డిజిటల్ కార్పొరేషన్ ద్వారా కొన్ని వందల మంది అపాయింట్ చేసింది, కొన్ని దగ్గరగా 2,000 కోట్ల రూపాయలు వాళ్ళ కేటాయించి ప్రతిపక్ష నాయకుల మీద, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరి మీద కూడా చాలా దుర్భాషలు ఆడటం ఇవన్నీ కూడా చేశారు. ఇప్పుడు కూడా వాళ్ళందరికీ కూడా శాలరీస్ ఇచ్చి ఇవన్నీ చేస్తున్నారు. ఇంకా దురదృష్టం ఏంటంటే ఇలాంటి వ్యక్తులు అందరూ కూడా ఐఎండ్పిఆర్ డిపార్ట్మెంట్ కూడా జగన్మోహన్ రెడ్డికి ఎవరైతే తొత్తులుగా ఉన్నారో వాళ్ళు జర్నలిస్టులు కాకపోయినా కూడా వాళ్ళకు కూడా ఎక్విడేషన్స్ ఇచ్చేసి ఇవన్నీ చేశారు. తిరుపతిలో కూడా జర్నలిస్టులకు కాని వాళ్ళకు కూడా వాళ్ళకి ఎక్విడేషన్ ఇచ్చినటువంటి అనేక సంఘటనలు ఉన్నాయి. వీటన్నిటి మీద విచారణ చేయండి, కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా డీజీపీ ద్వారకా తిరుమలరావు గారిని నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను.